ఈరోజు మేము పూజుగ పండ్ల కోసము గంగారం ఫారెస్ట్కు వెళ్ళడం జరిగింది. ఈ గంగారం ఫారెస్ట్ మహబూబాబాద్ జిల్లాలో ఉంది. చక్రాల మడుగు, ఈ బాగు పేరు చక్రాల మడుగు. ఇగో ఇదే ఇప్ప చెట్టు కదా, ఇప్పకాయలు మళ్ళీ ఏముంది ఇట్లా నడుద్దామా. ఈ వచ్చే వాళ్ళైతే మా వాళ్ళే, బాబాయ్ అండ్ తమ్ముడు. ఓహో, ఇట్లా ఉంటాయా పైకి? ఇంత పైకి ఉంటాయా? ఇది పట్టుకో అనుష్, ఇట్లా పట్టుకోలేము. హాయ్, నమస్తే. ఈరోజు మనము గంగారం ఫారెస్ట్లో ఉన్నాము. గంగారానికి దగ్గరలో ఉన్న ఒక కొండ దగ్గర ఉన్నాము. మేము వచ్చేసి అడవిలో దొరికే రేర్ ఫ్రూట్స్ అయినటువంటి పూజుగ పళ్ళ గురించి ఈరోజు వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి. వర్షాకాలంకి ముందు అనగా మే అయిపోయినాక ఒక వర్షం పడ్డాక మాత్రం ఇవి మంచిగా ఉంటాయి అన్నమాట, దొరుకుతాయి మనకి. తినడానికి బాగుంటాయి, తీయగా పుల్లగా. ఇప్పుడు ఆ వీడియోని చూపిస్తాను మీకు. ఇక్కడైతే కొన్ని కొన్ని పడిపోయినాయి చూడండి. వీటి లోపల సీడ్ ఉంటుంది. ఈ సీడ్ని కూడా మనము ఆయిల్ రూపంలో వాడుకోవచ్చు. ఈ సీడ్ నుంచి వచ్చే ఆయిల్ని హెయిర్ ఆయిల్గా కూడా యూజ్ చేస్తారు. ఇదొకటి ఫర్ ఎగ్జాంపుల్. ఇవే పూజ పళ్ళు. పైన చూసినట్లయితే షెల్ అనేది గట్టిగా ఉంటుంది, లోపల నుండి ఈ విధంగా పండు వస్తుంది. తినడానికి పులుపు తీయ, టేస్ట్ బాగుంటుంది. చిన్నది చెప్పు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎక్కడికి వచ్చాం మనం? ఇది ఎక్కడ ప్లేస్ బాబాయ్? ఎటు నుంచి? ఇది మన గ్యాదరాల గుట్ట అంటారు. ఇక్కడ గంగారం. గంగారం మన గ్యాదరాల గుట్ట. ఇది గ్యాదరాజు గుట్ట. ఇప్పుడు మీరు ఏం చూపించబోతారు నాకు? పూజ చెట్టు. పూజ చెట్టు. పూజ చెట్టు మన పూజ బండ్లు మనకి ఎప్పుడంటే వర్షాకాలంలో ఉంటాయి అన్నట్టు మన పూజ బండ్లు. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభంలో వర్షాకాలం ప్రారంభం ఉంటాయి. మనకు ఒక వర్షం పడ్డప్పుడు మాత్రమే పూజ బండ్లు మంచిగా పొంగటం జరుగుతుంది అన్నట్టుగా. అప్పటి వరకు మనకి మంచిగా ఉంటాయి. బాబాయ్ నీకేం తెలుసు ఈ చెట్ల గురించి, ఈ పళ్ళ గురించి? చెప్పు.
ఇప్పుడే మంచిగా బాగుంటాయి చెట్లు పండ్లు. ఇప్పుడు చిన్నప్పుడు తినేవాడివా తినకపోయేవాడివా టేస్ట్ ఎలా అనిపించేది? ఇప్పుడే మంచిగా ఉంటాయి. ఇప్పుడే ఇది కానీ వర్షాకాలం వర్షం పడ్డాకనే మంచిగా టేస్ట్ ఉంటాయి. అప్పటి వరకు మంచిగా ఉండవు అన్నట్టు, మనకి చప్పగా ఉండటం, మనకి పుల్లగా ఉంటాయి. ఇప్పుడు మంచి తీయగా మంచిగా ఉంటాయి అన్నట్టుగా. వీటి గింజల నుండి నూనె తయారు చేస్తారా? నూనె కూడా ఇప్పుడే నూనె కూడా మనకు తయారు చేస్తారు. ఏం చేస్తారు ఈ నూనెతో? మన పిల్లలకి పని చేస్తాం కదా. అప్పుడు వంటకు కూడా ఉపయోగించేది. వంటకు వాడతారా? జుట్టుకు కూడా వాడతారా? జుట్టుకు అన్ని విధాలుగా. అప్పుడు అంటే పాత రోజులలో మనకి ఇవన్నీ మొత్తం గింజలు సేకరించి మనకి నూనె పట్టించదట. అంటే అప్పుడు ఎట్లా గానుగుతోటి తీసేదా, గానుగు మొద్దులతోటి మనకు నూనె కూడా తీయడం జరిగేది అప్పుడు. ఇప్పుడు ఏమైనా చూపిస్తారా? ఎక్కడ అనేది కష్టం కదా. ట్రై చేస్తాం కానీ కిందికుంటే బాగుండేది కదా. ఇవన్నీ ఎక్కి కోసుకున్నాడు. ఇక మా రవి అయితే ఎక్కి చూపిస్తా ఉన్నాడు. అక్కు కష్టమైతే వద్దు రవి. ఇక్కడ ఆడికి ఎక్కిందంటే లేకున్నా పలుపు తీస్తావా? కంటికి మనం ఎట్లా మీరు అప్పుడు ఎట్లా చేసేదో మీకు తెలుసుంటాయి. అంటే కొట్టి ఆరబెట్టాలా? రవి చెట్టెక్కి కాయలు కోయడానికి ప్రయత్నం చేశాడు. కానీ చెట్టు లావుగా ఉండడం వల్ల, అనుకూలంగా లేకపోవడం వల్ల ఎక్కలేకపోయాడు. విసరడం లాంటి మనం ఇటువైపు ఉండొద్దేమో. చెట్టు అయితే ఇంత పెద్దగా ఉంది. ఇదా ఈ పెద్ద చెట్టు? ఈ చిన్న చెట్టు? చిన్న చెట్టు. ఈ చిన్న చెట్టు మనకి పెద్దగా ఉంది కానీ కాయలు మండే ఒక్క తిరిగేటట్టుగా ఇవ్వాలి. కాయలు పడ్డాయి, ఏరుకోవాలి. ఒక 2-3 సార్లు వేసినాక ఒక్కటి చూడు. గుళ్ళంట ఆకు, పెద్ద ఆకుల మొత్తం పగిలిపోతా. చిన్న సుధీర్ తెచ్చండి, ఎక్కడో కానీ మంచి కాయలు తెచ్చండి. ఇగో ఇది ఇట్లా ఉంటా. తిని చూపించు. ఉంటాయి. ఒకటి తిని చూపి. రేర్ గా దొరికే ఫ్రూట్స్ లో ఇవి ఒకటి పూజగా పళ్ళు అంటారు. గింజను ఉంచేయాలి. అది గింజ ఈ విధంగా ఉంటది అనమాట. ఈ గింజతోని మనము ఆయిల్ కూడా పట్టించుకోవచ్చు. ఆయిల్ కూడా బాగా వస్తుందా? ఆయిల్ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా వంటకు వాడుకున్నారా బాబాయ్? అప్పుడు ఆడుకున్నాను ఇదే. మరి ఇప్పుడు వాడతలేరు కదా. ఇప్పుడు ఇప్పగింజలే చెట్టు ఎక్కడం రావట్లేదు కాబట్టి ఇట్లా కర్రతో కొట్టి తెంపుకుంటా ఉన్నాం. ఇంకొక 4-5 కొట్టు రవి, అప్పుడు మనం ఏరుతా ఉందాం. ఇగో ఇక్కడ ఒకటి ఉంది. ఊరి దెబ్బ అంటారు కదా దీన్ని. మిస్ అయింది. ఇది కనుక మనం మంచిగా పట్టించుకొని తిన్నట్లయితే ఇదైతే ఇప్పకాయ.
మా బాబాయ్ కింద పడిన పూజకు పళ్ళన్నింటినీ ఏరుతున్నాడు. ఇంకెక్కడో ఉన్నదన్నాడు ఆ చెట్టు. మరి పుల్లటి తీయటి రకాలు ఉంటాయి ఇందులో. ఇంకో ఇవన్నీ ఏదైనా తీసి ఒక్కది బాధ. తీపి ఉంట్లు ఉంటాయి వెళ్ళిపో. ఇంకా టైం పడుతుందా? సరిపోతాయి అనుకుంటా. ఇగో ఈ విధంగా ఉంటాయి పూజక పళ్ళు. నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ రవి, ఇంత దూరం బండి మీద తీసుకొచ్చి మరి. రామకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ట్రాక్టర్ ఎక్కుతా బాబాయ్. సరే మరి. మొత్తానికైతే 100 గ్రాములని దొరుకుంటాయి కదా. అవును. ఐదుగురం వస్తే ఒక పావు కిలోని దొరికినాయి కదా బాబాయ్.
పండ్లు లేదా పూజకాయలు అని అంటారు. ఇవి చూసినట్లయితే రేగు పండు సైజులో ఉన్నాయి. ఓకేనా, రేగు పండు సైజులో ఉన్నాయి వీటి యొక్క కాయలు చూసినట్లయితే. వీటికి మందమైన తొక్క ఉంటుంది. కొద్దిగా చూసినట్లయితే తొక్క కొద్దిగా మందంగా ఉంటుంది. వీటి యొక్క లోపల గుజ్జు పండిన మామిడి పండు రంగులో ఉంటుంది లేదా పసుపు వర్ణంలో ఉంటుంది. ఇవి తినడానికి పుల్లగా ఉంటుంది, పుల్లగా తీపి కలిగి ఉంటుంది. వీటి యొక్క సీడ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ సీడ్ని, ఈ విత్తనాలను గిరిజనులు సేకరించి నూనెను తయారు చేసేవారు. గానుగలో నూనెను ఆడించి వంటకు వాడుకునే వాళ్ళు, జుట్టుకు కూడా వాడుకునేవాళ్ళు అన్నమాట. దీని యొక్క తొక్కను చూడండి ఎలా మందంగా ఉంది. టూ సీడ్స్ ఉన్నాయి ఇందులో. ఈ కాలంలో ఎవరికి పూజగా పళ్ళు అంటే తెలవడం కష్టమైంది, ఎందుకంటే అడవులు అనేవి తగ్గిపోయినాయి కాబట్టి. అయిపోతుంది ప్రెస్ చేసి. అట్లేగా ఇట్లా ప్రెస్ చేసి వచ్చేసి పైన గుజ్జు. ఇట్లా తిని గట్లా తినడం కదా.